మనం చదువుదాం పిల్లలు. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం త్వరగా. ఈ మందిరమును నీవు కట్టుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనినడలా నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో అక్కడ చదివిన వాక్య భాగంలో నేను చేసిన వాగ్దానములన్నిటినీ నీ పక్షమున స్థిరపరుస్తాను. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనకు రాసిన మాట, దేవుడు మన పక్షమున వాగ్దానం స్థిరపరుస్తాడు. ఒకటి, దేవుడు వాగ్దానం నెరవేర్చేవాడుగా మనకున్నాడు. మనకు దేవుడు చేసిన వాగ్దానం అన్నిటినీ దేవుడు కార్యం చేస్తాడు, స్థిరపరుస్తాడు. అలాగే దేవుడు చేసిన వాగ్దానములు ఏవైతే ఉన్నాయో మన పక్షమున దేవుడు స్థిరపరిచేవాడు. అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో సేవకుల పక్షమున దేవుడు స్థిరపరుస్తాడు. దేవుని యొక్క క్రమం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. మనుషులకు ఒక కాపరి కావాలా, ఒక సంఘం అవసరం. ఆ సంఘంలో ప్రజలు నిలబడాలి, స్థిరపడాలి అని అంటే, ఆ నాయకునిగా వారు అంగీకరించాలి అని అంటే, దేవుడు వారి కన్నుల ఎదుట గొప్ప చేయకపోతే వారు ఎన్నటికీ కూడా నాయకత్వమును అంగీకరించలేరు. యెహోషువ గురించి ప్రభు చెప్తాడు, నేడు ఇశ్రాయేళ్ల కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను అన్న. దేవుడు యోర్దాను తెరిచాడు. అయితే దేవుడు ఏర్పరచుకున్న సేవకునికి సంఘం, ఈ రోజుల్లో చాలా సంఘం అనగానే గలిబిలి గందరగోళం అవుతా ఉన్నారు చాలా మంది. సంఘంలో ఒక దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుని ప్రకారంగానే దేవుడు సంఘాన్ని నడిపిస్తాడు. సంఘంలో 1000 మంది రావచ్చు, 1000 మంది ఆలోచనలు సేవకునికి దేవుడి అవసరం లేదు, దేవునికి అవసరం లేదు. మరి సేవకునికి ఎవరు ఆలోచన కావాలి? ఇప్పుడు మోషే అంట ఆ ఒక పర్వతం పైన చూసినట్లుగానే మందిరాన్ని, ప్రత్యక్ష గుడారము నిర్మించాడు. సో మోషే నాయకుడు, మిరియాము ప్రవక్తినే కానీ నాయకురాలు కాదు. అహరోను ప్రవక్తనే కానీ నాయకుడు కాదు. సంఘంలో సేవకుని ఒక నాయకునిగా నిలబెడతాడు. ఆ నాయకుని యొక్క వెనకాల నాయకునితో పాటు మనం ప్రయాణించాలి. నాయకుడు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాలను మనం అంగీకరించాలి. ఇది మనల్ని తగ్గిస్తున్నారు, స్వేచ్ఛ లేదు, ఇలా చేస్తా ఉన్నారు, అలా చేస్తా ఉన్నారు, తక్కువ చేస్తా ఉన్నారు. ఇది దేవుని యొక్క చట్టం. ఎవరికి ఎవరు తక్కువ చేయరు. యెహోషువ తక్కువ వాడే, కానీ తక్కువ వాడు ఎక్కువ వాడుగా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. తక్కువ వాడిని ఎక్కువ వాడిగా దేవుడు దీవించాడు. మోషే తక్కువ వాడే, బెత్లెహేము నుండి మంచిదేదని రాగలదా అని అన్నాడు. అక్కడి నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి తృణీకరింపబడిన ప్రతి స్థలంలో దేవుడు నిలబెడతాడు. అయితే సంఘాల్లో, మన పరిచర్యలో కూడా దేవుడు సేవకుని ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమన్నాడు? నీ పక్షంలో నేను వాగ్దానం స్థిరపరుస్తాను. ఎందుకు అలా కోడ్ చేస్తాడు ఆయన?
ఇక్కడ దేవుడు సేవకుని పక్షమున దేవుడు వరములను కుమరిస్తాడు. చూడండి మీరు, అపోస్తలుల చేతులు ఉంచడం వలన వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. కొర్నేలి కుటుంబము ఆ పేతురు వెళ్ళి ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. ఎవరు ప్రార్థన చేయకపోయినా జరిగేటి కొన్ని ఉన్నాయి, అది వేరు. కానీ ఎందుకు దేవుడు ఒక సేవకుని వాడుకోవాల్సి వస్తుంది, ఒక వ్యక్తిని వాడుకోవాల్సి వస్తుంది? చూడండి, మనం ఎన్నిసార్లు చూసినాం. అయితే సంఘంలో వరములను, ఫలములను, అనేక రకాల ఆశీర్వాదాలను అన్నిటినీ దేవుడు ఇస్తాడు. ఎవరి ద్వారా నెరవేరుస్తాడు అని అంటే సేవకుని ద్వారా దేవుడు నెరవేరుస్తాడు. సేవకుని ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. సేవకులు అంటే సంఘంలో ఉన్నవారు అందరు సేవకులు అయినప్పటికీ కూడా ఆ సేవకుల్లో వరములు ఉన్నప్పటికీ నాయకుడు ఒకడే ఉంటాడు. వరములు ఉన్న ప్రతి ఒక్కరు నాయకులుగా, అధికారులుగా. మనం చూస్తాం, సంఘంలో కొంచెం దర్శనం వచ్చిందంటే, కొంచెం ప్రార్థనలో బలం వచ్చిందంటే, ఎవరైనా ప్రార్థన చేసి కొంచెం చిన్న స్వస్థత అయి మరలా చుట్టుకున్నా కానీ కొంచెం స్వస్థ అయిందంటే, కొన్ని కళ్ళ దర్శనాలు చెప్పినప్పుడు ఉన్నట్టుగా జరిగినట్లయితే చేసే పని ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా అందరికంటే పైన హెచ్చించుకుంటారు, సేవకుని కూడా పైన హెచ్చించుకుంటారు. ఇంకా సేవకుడు ఏమని చెప్తే మిరియామ అంటది కదా, దేవుడు మాతో కూడా మాట్లాడతాడని. ఏం జరుగుతుంది? సమస్య, కుష్ఠరోగం, మొహం మీద ఉమ్మి వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మేస్తే తప్ప బాగా కదా ఆమె. ఇప్పుడు అంటే గర్వం కదా అది. చూడండి, నేను సంఘంలో చాలా మందిని చూస్తాను, వరములు పొందగానే ఫస్ట్ నా పైనే తిరుగుబాటు చేస్తారు. కొంతమంది సంఘానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ప్రార్థన చేసేటప్పుడు సమస్యలు ఉన్నప్పుడు అన్న ప్రార్థన చేయండి అన్న, అన్న ప్రార్థన చేయండి అన్న, అన్న ఫ్యామిలీ అన్న ఇదన్న. పాపం వాళ్ళ తగ్గింపుని బట్టి నా హృదయం కదిలించబడి దేవుడు ఏమన్నాడు, నేను నీ పక్షమున ఏం చేస్తాడు? వాగ్దానం స్థిరపరుస్తాడు. నిజంగా స్థిరపరుస్తాడు దేవుడు. నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే వారి పరిస్థితులు బాగుపడ్డాయి, మెరుగుపడ్డాయి, దీవించబడ్డారు. ఇంకా తర్వాత మెల్లిగా ఏమైపోయిందంటే ధైర్యం వచ్చేసి, ధైర్యం రాగానే మెల్లిగా బ్రదర్ 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 అన్న. అబ్బా దేవా, మొదటి స్థితే బాగుండే కదా, తగ్గింపుతో అన్న అనే పదాన్ని ఎక్కడికి పోయింది, బ్రదర్ అని ఎక్కడికి వచ్చింది అంటే, అన్న అంటే తగ్గింపు పోతుంది, ఈయనకి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు, మనము జుట్టు ఇస్తే జుట్టు పట్టుకుంటారు వీళ్ళు, అబ్బో నా ఆలోచనలో. కానీ దేవుడు ఎప్పుడైనా సరే జుట్టు పట్టుకొనిపిస్తాడు. అది దేవుని నియమం, మనం ఏం చేయలేం. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేనైనా సరే విశ్వాసంగా ఉంటే ఆ జుట్టు కూడా పట్టుకొస్తాడు. జుట్టు సేవకుల దగ్గర లేకపోతే, అనగా దేవుని చేతులు లేకపోతే ఖచ్చితంగా మనం ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు మాసిదోనియ సంఘానికి, మొట్టమొదట దేవునికి, తర్వాత మాకును, దేవుని చిత్తానుసారంగా మాకును వాళ్ళు అప్పగించుకున్నారు అంటాడు. వా, ఎంత మంచి మాట. సో ప్రియులారా, దేవుడు సంఘంలో సేవకుని ద్వారా కార్యాలు చేస్తాడు. ఆ సేవకునితో కనెక్షన్ కట్ చేయాలని అపవాదిగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక్కడ ఏమన్నాడు అని అంటే, నీ పక్షమున నా వాగ్దానం స్థిరపరుస్తా అంటే, సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు జాబ్స్ రావటం, స్వస్థతలు జరగటం, ఆరోగ్యములు జరగటం, అనుగ్రహించబడటం, వాగ్దానం స్థిరపరచబడటం, పరిచర్యలో అనేక ప్రజలను దేవుడు దీవించటం. ఎవరి పక్షాన జరిగితే దేవుని ప్రజల పక్షమున దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. స్తోత్రం, ఆమేన్. చూడండి, లాభాన్ని ఎలా ఆశీర్వదించబడ్డాడంట. యాకోబు పక్షమున దేవుడు లాభాలను ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. లాభాను యాకోబు పక్షం, అందుకే లాభాన్ని అంటాడు, నేను శకునం చూసి తెలుసుకున్నా, నీ వల్ల నాకు ఆశీర్వాదం వచ్చింది. అసలు యాకోబుకే తెలియదు ఆయనకి ఆశీర్వాదం వచ్చిందని. అంటే మనకు తెలియకుండానే వస్తుంది. కొంతమంది ఇదే పట్టుకొని తిరుగుతారు. ఎప్పుడు చర్చికి రమ్మంటే ఒక ఆమె అన్నది, ఒక రోజు వచ్చింది, ఆమెనే బాగుపడిన తర్వాత ఆమె మాట అన్నది, అన్న మేము ఈ సంఘానికి మేము వచ్చినప్పటి నుంచి మీ సంఘం డెవలప్ అవుతుంది అన్న అని అనింది. ఇంకా నేనేం చేయాలి? ఆమెకి జీతం ఇవ్వాలా? ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత వారు డెవలప్ అవుతున్నారా చూసుకోలేదు.
నాకని నేను ప్రార్థన చేయడం ఆపేసి, ఈ గర్వం ప్రభా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నిజంగా కొంతమంది వారికి వారు ఏదో అనుకుంటారు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాటలు, నాకు నా నోటిలో దేవుడు మాటలు ఉంచాడు. ప్రకటించినప్పుడు శూన్యములో సృష్టిని దేవుడు కలుగజేసినట్లుగా సేవకునిగా మనము నోటితో ప్రకటించినప్పుడు కొన్ని జరుగుతాయి. జరగటం ద్వారా కొంతమందిని దేవుడు దీవించినప్పుడు, ఎక్కడి నుంచి అయితే మనకు ఆశీర్వాదం వచ్చిందో అక్కడికే మనం వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు నీళ్లు కట్ అవుతాయి, నదులు పారవు, అప్పుడు చెట్లు ఎండిపోతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా లోబడి విధేయత కలిగి జీవించాలి. ఇంకా చాలా మంది జీవితాలు అలాగ ఉన్నాయి. ఇప్పుడు యాకోబుకి అప్పటి వరకు తెలియదు, నా ద్వారా దీవించబడాలని తెలియదు. ఎప్పటి వరకు ఆయన కాముగా ఉన్నాడంటే ఆయనకు దొరికింది అంతే, నీ వలన నేను దీవించబడ్డాను. కానీ అప్పుడు స్టార్ట్ చేశాడు అసలైన మాట, నన్ను బట్టి దేవుడిని దీవించాడు, నన్ను బట్టి నేను ఆస్వాదించాడు, నన్ను బట్టి. దాని ముందు ఎప్పుడు వాడలే ఈ మాట. అని ఒక మాటలో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏమనంటే, చెప్పని రోజు తర్వాత ఎప్పుడైనా చెప్తాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. నీ పక్షమున నా పక్షమున దేవుడు వాగ్దానంలో స్థిరపరుస్తాడు. కొన్ని సీక్రెట్ రివీల్ చేయకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ సీక్రెట్స్ పట్టుకొని నాతో గొడవ పడుతున్నారు కొంతమంది. నా దగ్గర జ్ఞానం చూపిస్తుంటున్నారు. నాకేమో సీక్రెట్ తెలుసు, దాని వెనకాల సీక్రెట్ కూడా తెలుసు. నేను తెలియజేసిన వారికి సీక్రెట్ మాత్రమే తెలుసు. ఆ సీక్రెట్ పట్టుకొని నా ముందు చేస్తుంటే నాకేమో వెనకాల ఉన్న సీక్రెట్ కూడా తెలుసు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసి చూస్తూ ప్రార్థన చేస్తుంటే ఏం చేయాలని అర్థం కాదు, బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. ప్రార్థన చేస్తే ప్రభా దేవాన్ని పని ఇంకా అందరికి ముత్యాలు వేస్తే తొక్కుతారు కదా నాయన, దేవునికి స్తోత్రం. చూడండి, ఈ మాటలు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మనల్ని బట్టి దేవుడు వాగ్దానం స్థిరపరుస్తాడు. ఒకటి, వాగ్దానం నీ ఎడల దేవుడు స్థిరపరుస్తాడు. మనల్ని గొప్ప చేస్తాడు, గొప్ప చేయ మొదలు పెడతాడు. మన ద్వారా వాగ్దానంలో అనేకుల కుటుంబాలు స్థిరపరుస్తాడు. అనేకుల కుటుంబాలు అనగానే మీకు సంఘం కనబడగలది, ఈ పరిచర్య కాదు కనబడేది, వేరే వాళ్ళకి కనబడదు. సంఘానికి ప్రజలు నడిపించాలి కానీ దర్శనాలు వరాలు అన్ని సంఘానికి వస్తున్న వారి మీద ఇంప్లిమెంట్ చేయకూడదు, చెదరగొట్టబడతారు. అలాగే మిడిమిడి జ్ఞానం చేత నింపబడతారు. ఎక్కడ దేవుడు వరాలు ఇచ్చాడు కదా, సేవకుని యొక్క దర్శనంలో మనం వాడబడాలి, లేదంటే మనం పడిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి వరాలు పొందుకున్న మీ జీవితాల్లో పరిచర్యలో దేవుడు వాడుకుంటాడు. మిమ్మల్ని బట్టి దేవుడు వాగ్దానం స్థిరపరుస్తాడు. అనేకుల యొక్క వాగ్దానం వాడు చెప్తాడు, నిన్ను బట్టి నేను దీవించబడ్డానని. ఖచ్చితంగా ఆ రోజులు నీ జీవితంలో దగ్గరగా ఉన్నాయి. ఇలా దీవించబడ్డప్పుడు నా ముందు వచ్చి గ్రేట్గా చెప్పొద్దు, నేను నీ దీవెన కొరకు నేను ప్రార్థన చేశాను, దేవుడికి స్తోత్రం. ఇదంతా దేవుని మహిమ కొరకు కానీ మన గ్రేట్నెస్ కొరకు కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడి మాటలు దేవుడి దీవెనకరంగా మార్చును గాక. హెచ్చరికలతో కూడిన వాక్యం ఖచ్చితంగా అవసరం, లేదంటే హెచ్చింపు వచ్చి చాలా మంది పడిపోతున్నారు. అందును బట్టి దేవుడి వాక్యాన్ని మీ జీవితంలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. ప్రభువా వాక్యంను ఫలింపచ్చు, ఆశీర్వదించు, స్థిరపరచు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. ఒక చిన్న